ఉత్తరప్రదేశ్లోని చంగూర్ బాబా అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకసారి సర్పంచ్గా ఎన్నికై వేల కోట్ల ఆస్తులను కూడబెట్టాడు. పేద ప్రజలను టార్గెట్ చేసి ఇప్పటివరకు మొత్తం 1500 మందిని అక్రమంగా మత మార్పిడులకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. చంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఆ లింకులను కూడా ఛేదించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఇల్లీగల్ రాకెట్ వెనుక కారణాలేంటి, ఎందుకు ఈ రకమైన నేరానికి పాల్పడ్డాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. అతని పేరు చంగూర్ బాబా. సైకిల్పై తిరుగుతూ సామాన్యంగా కనిపిస్తాడు. రంగురాళ్లు, ఉంగరాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్లు వేషం కట్టాడు. ఆ రంగురాళ్ల వ్యాపారం వెనుక ఉన్న గుట్టు బట్టబయలైంది. దీంతో ఈ కేసులో ప్రమేయం ఉన్న ముఠా సభ్యులతో పాటు చంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నేరానికి పాల్పడ్డే ముఠా సభ్యులను కూడా విచారిస్తున్నారు. అయితే పోలీసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఉంగరాలు, తాయెత్తులు అమ్ముకునే జమాలుద్దీన్కు 40 బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా 106 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు కనుగొన్నారు. ఉత్తరప్రదేశ్లోని బాలారాంపూర్ కేంద్రంగా ఈ దందాను కొనసాగిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. కూలీలు, వితంతువులను కూడా చూడకుండా బలవంతంగా మత మార్పిడులకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. మరికొంతమందిని బెదిరించి కూడా మతం మార్చేందుకు ప్రోత్సహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాంపూర్ జిల్లాలో రెహరా మాఫీ గ్రామంలో పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. విశాలమైన భవనంలో 2 శునకాలను కాపలాగా పెట్టాడు. అంతేకాకుండా 15 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎక్కడున్నా తన ఆశ్రమంలోని పరిస్థితిని తెలుసుకుంటూ ఉంటాడు. చంగూర్ బాబా ఆశ్రమం కూడా అక్రమ నిర్మాణంగా గుర్తించిన పోలీసులు దాన్ని కూల్చేశారు. ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా చంగూర్ బాబా అక్రమాలను దర్యాప్తు చేసేందుకు రంగంలోకి దిగారు. ఇతని వెనుక ఇంకా ఎవరి ప్రమేయం ఉందో అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేవలం మహిళలే లక్ష్యంగా మత మార్పిడులకు పాల్పడి ఇస్లామిక్ దవా నెట్వర్క్ను స్థాపించేందుకు కుట్ర పన్నినట్లు సమాచారం. ఇలా దురాగతాలకు పాల్పడిన చంగూర్ బాబా, అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఇండో నేపాల్ సరిహద్దుల్లో హాస్పిటల్ నిర్మించాడు. ఈ నిర్మాణాలకు విదేశాల నుంచి నిధులు సమకూర్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మత మార్పిడులను ప్రోత్సహించడం కోసం తన బంధువులను, సన్నిహితులను రంగంలోకి దించేవాడు. ప్రధాన నగరాల్లో ఈ చంగూర్ బాబాకు బ్రాంచ్లు ఉన్నట్లు గుర్తించారు. దుబాయ్కి మహిళలను ఎగుమతి చేసేవాడని చంగూర్ బాబాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు తెలిపారు పోలీసులు. బాంబే వేదికగా కూడా మత మార్పిడులకు పాల్పడినట్లు సాక్ష్యాలు గుర్తించారు. చంగూర్ బాబా అక్రమాలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. దేశ వ్యతిరేక, సంఘ వ్యతిరేక శక్తులను ఎట్టి పరిస్థితుల్లో ప్రేరేపించమన్నారు. హిందూ సమాజంపై జరిగే దాడులను తీవ్రంగా ఖండిస్తామన్నారు. మత మార్పిడులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఉన్నత అధికారులకు ఆదేశించారు. और आपने देखा होगा अभी समाज विरोधी और राष्ट्र विरोधी कार्रवाई में लिप्त तत्वों के खिलाफ कैसे कार्रवाई हो रही है। कल बलरामपुर में आपने देखा होगा एक जल्लाद को हम लोगों ने वहां पे भी गिरफ्तार किया है। कैसे वहां हिंदू बहन बेटियों के इज्जत के साथ खिलवाड़ करता था, पैसे में सौदेबाजी करता था, लेकिन अब ऐसे तत्वों के साथ सख्ती की जा रही है। हम समाज को भी टूटने नहीं देंगे, राष्ट्र विरोधी और समाज विरोधी तत्वों को भी चकनाचूर करके रहेंगे और धरती माता के स्वास्थ्य की रक्षा भी करेंगे, मां की स्मृतियों को भी जीवंत बनाएंगे।